హాయ్ నమస్తే వెల్కమ్ టు స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఎంతో టేస్టీ అయిన పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో స్టార్ట్ చేద్దాం. పన్నీర్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా బాగా మ్యాగ్నేట్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. ఫ్రై ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకొని పక్క పెట్టుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్. ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఇవి పక్కకు తీసేద్దాం. అదే ఆయిల్లో మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పక్క పెట్టుకున్న పన్నీర్ వేసేసి అది కూడా బాగా వేయించుకోవాలండి. 5 నిమిషాలు పన్నీర్ని బాగా వేయించుకోవాలి. పన్నీరు ఆయిల్లో బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు పన్నీర్ని కూడా పక్కకు తీసేయాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం షాజీరా, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా వేసేసి బాగా వేయించుకోవాలి. అవి కొంచెం చిట్టుపట్లాడుతున్నప్పుడు ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసి అందులో వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు ఉల్లిపాయలు చిక్క మగ్గిపోయినాయి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయి దాకా వేయించి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో ముక్కలు వేసేసి కొంచెం ఒకసారి కలిపి టమాటో మగ్గేంత వరకు టమాటో బాగా మగ్గిపోయింది. ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా వేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. పన్నీర్కి మసాలాలు పట్టేలా బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులోకి బాగా బీట్ చేసి పెట్టుకున్న పెరుగు ఒక 2 స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో గ్లాస్ వాటర్ పోసి ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలండి. పది నిమిషాల తర్వాత వాటర్ అన్ని దగ్గరికి వచ్చేసి పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి ఒకసారి తిప్పేసి స్టవ్ అయితే ఆపేద్దాం. ఎంతో టేస్టీ అయిన పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి, బిర్యానీలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.